టీవీఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. చాణక్యనీతి కార్యక్రమానికి స్వాగతం. గత సంచికలో చాణక్యుడి గురించి చెప్పుకున్నాం. చాణక్యుడు ఏ కాలానికి చెందినవాడు, అతని జన్మస్థలం, అతని జీవిత నేపథ్యం, అతను జీవించిన కాలం, ఆనాటి రాచరిక వ్యవస్థ, అతని రచనలు, ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాం. చాణక్యుడు రచించినటువంటి రచనల్లో మనకు ప్రధానంగా రెండు రచనలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటివే. అందులో మొట్టమొదటిది చాణక్యుడి నీతి శాస్త్రం, రెండవది కౌటిల్యుని అర్థశాస్త్రం. అంటే కౌటిల్యుడు చాణక్యుడు ఇద్దరు కూడా ఒక్కరే. అసలు పేరు విష్ణుగుప్తుడని మొన్న చెప్పుకున్నాం. అతను చణకుడు అనే వ్యక్తి కుమారుడు కాబట్టి ఆ రకంగా చాణక్యుడు అనే పేరు వచ్చినట్టుగా, కౌటిల్యుడు అనటం అతను కుటిల నీతితో రాచరిక వ్యవస్థను సరిదిద్దినందువల్ల అతనికి కౌటిల్యుడనే పేరు వచ్చినట్లు కొందరు చెప్తారు. లేదు, కుటల అనేటువంటి ఒక నక్షత్రానికి సంబంధించినటువంటి వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి కౌటిల్యుడని, ఇలా రకరకాల ఐతిహ్యాలు మనకు చాణక్యుడి విషయంలో కనపడతాయి. సరే, ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ముందుగా మనం చాణక్య నీతిలోని కొన్ని అంశాలను మనం ఇవాళ చెప్పుకుందాం. గతంలో చాణక్యుడి నీతి సూక్తులు అన్నవి ఆ తరువాతి కాలంలో అనేక మంది కవులు చెప్పినట్లుగా మనకు కనబడుతోంది. తర్వాత చాణక్యుడి నీతి సూక్తులు సంఖ్యాపరంగా ఎన్ని అన్నది ఇదమిద్దంగా ఇవాల్టి దాకా పరిశోధకులు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఎన్ని వందలు రాశారు, కానీ ఒక 300 సూక్తులకు మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి, వాటికి వ్యాఖ్యానాలు లభిస్తున్నాయి, అవి మనం చెప్పుకుంటున్నాం. అటువంటి వాటిల్లో ఆ తరువాతి కాలంలో భర్తృహరి అనే ఒక మహాకవి సంస్కృతంలో ఉన్నాడు, మనకు తెలుసు. భర్తృహరి సుభాషితాల్లో కూడా చెప్పినటువంటి కొన్ని అంశాలు చాణక్యుడి నీతి సూక్తులు, నీతి శాస్త్రంలోని సుభాషితాలే అని కూడా కొందరు విమర్శకులు భావిస్తారు. అదేవిధంగా తెలుగు సాహిత్యానికి వచ్చేటప్పటికి ఆ తరువాత మనకి వేమన, సుమతి ఇలాంటి వారి శతకాల్లో, వేమన శతకం, సుమతి శతకంలో కూడా మనం చెప్పుకుంటున్నటువంటి కొన్ని ఇవాళ ఏవైతే ప్రజల వ్యవహారంలో నానుడిలో బాగా నలిగిపోయి ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనకు 2,500 సంవత్సరాలకు పూర్వమే చాణక్యుడు చెప్పినట్టుగా పండిత పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే మనం చాలా తరచుగా కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం. అది చాణక్యుడు చెప్పిందే. స్పర్ధయా వర్ధతే విద్య అన్నది చాణక్యుడు చెప్పిందే. అతి సర్వత్రా వర్జయేత్ అని, ఇలా అనేక విషయాలు చాణక్యుడు చెప్పినవే. కానీ ఇవాళ మనం తరచుగా నిత్య వ్యవహారంలో వాడుకుంటున్నప్పటికీ కూడా అవి చాణక్యుడు చెప్పినవని మనకి చాలామందికి తెలియదు. అలా లోతుల్లోకి వెళ్ళి చూసినట్లయితే చాణక్యుడి నీతి సూక్తులు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటిని మనం చెప్పుకుందాం. చాణక్యుడి నీతి సూక్తులను కొన్ని రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి సామాజికగతమైనవి, కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని ఆర్థిక సంబంధమైనవి, మరికొన్ని ఒక రాచరిక వ్యవస్థకు సంబంధించినవి. ఏది ఏమైనా ఈ లౌకిక జీవితానికి సంబంధించి, మనిషి నైతిక విలువలకు సంబంధించి, మనిషి మానసిక వికాసానికి సంబంధించి, మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించి, సమాజ ప్రగతికి, అభివృద్ధికి సంబంధించి ఒక రాజరిక వ్యవస్థ, ఒక రాజ్యం, ఒక దేశం సుస్థిరంగా నడపడానికి
కావలసినటువంటి అనేకమైనటువంటి వ్యూహాలు ఇవన్నీ కూడా మనకు చాణక్యుడు ఆనాడే చెప్పినట్టుగా తెలుస్తోంది. అందులో కొన్ని మనం వ్యక్తిగతమైనటువంటివి అంటే వైయక్తికమైనవి, అంటే ఒక మామూలుగా మానవాళికి, మానవ సమూహానికి, మానవ సమాజానికి సంబంధించినటువంటి కొన్ని సూక్తులను మనం తెలుసుకుందాం. చాణక్యుడు ఏం చెప్తాడంటే, రహస్యం ఆయుధం వంటిది, మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం, ఇతరుల చేతిలోకి వెళ్ళితే సంక్షోభమే అని ఒక చోట ఆయన అన్నారు. అంటే ఇవన్నీ మనం మన భాషలో తెలుగులో చెప్పుకుంటున్నాం, కానీ చాణక్యుడు అటు నీతి శాస్త్రం కానీ ఇటు అర్థశాస్త్రం కానీ సంస్కృతంలో రచించాడు. అందులో చాణక్యుడి నీతి సూక్తులన్నీ కూడా శ్లోక రూపంలో సంస్కృత శ్లోకాలలో ఉన్నాయి. శ్లోకాలు కూడా 2 పాదాలతో కూడినవి, ఆ ఛందస్సుకు సంబంధించినటువంటివన్నీ కూడా మనకు ఈ నీతి సూక్తులు కనబడుతూ ఉంటాయి. వాటిని మనం భారతీయ భాషల్లో, ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక భాషల్లోకి వారి వారి భాషల్లోకి వీటిని వారు అనువాదం చేసుకున్నారు. ఎందుకంటే ఇవి సమాజ శ్రేయస్సుకు సంబంధించినవి, ఇవి సార్వకాలీనమైనటువంటివి, ఇవి సార్వజనీనమైనటువంటివి. సాధారణంగా రచయితల రచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమిటంటే సార్వజనీనమైనవి, సార్వకాలికమైనవి. మరొకటి సామయికమైనవి. సార్వకాలీనము, సార్వజనీనం అంటే అవి ఏ దేశానికి కానీ, ప్రపంచంలో ఏ జాతికి కానీ, మానవ జాతికి, మానవ సమూహానికి, మానవ సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైతే సాహిత్యంలో ఉంటాయో అవి ఎప్పటికీ కూడా అనుసరణీయాలే, అవి ఎప్పటికీ ఆదర్శప్రాయాలే, అనుసరణీయాలే. అటువంటి అంశాలు కలిగినటువంటి సాహిత్యం అంతా కూడా మనం సార్వజనీనమైనటువంటి సాహిత్యంగా, సార్వకాలికమైనటువంటి సాహిత్యంగా చెప్పుకుంటాం. ఇక సామయిక సాహిత్యం ఏమిటంటే ఒక సమయానికి సంబంధించినటువంటిది, ఒక కాలానికి సంబంధించినటువంటిది, ఒక దేశానికి సంబంధించినటువంటిది, ఒక ప్రత్యేక పరిస్థితులకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని మనం సామయిక సాహిత్యం అంటాం. ఉదాహరణకి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు మన భారతీయులంతా కూడా ఆ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. స్వాతంత్రోద్యమాన్ని నడిపినప్పుడు దేశ ప్రజలందరినీ కూడా సమైక్యంగా సంఘటితం చేయడానికి, ఈ స్వాతంత్రోద్యమంలో వాళ్ళందరినీ కూడా పాల్గొనేలా చేయడానికి మన భారతీయ భాషల్లో రచయితలు, కవులు, మేధావులు, పండితులు అనేక రకాల రచనలు చేశారు. ఈ స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి సాహిత్యం అంతా ఏదైతే ఉందో అది సామయికమైనటువంటి సాహిత్యం. అంటే అది ఆ సందర్భానికి మాత్రమే. అంటే ఇప్పుడు రకరకాల ఉద్యమాలు మనకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు కొన్ని ఉద్యమాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఉద్యమానికి సంబంధించినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో అది ఆ సమయానికి సంబంధించిన సాహిత్యం మాత్రమే అవుతుంది. అంటే అది గొప్ప సాహిత్యమే కాదని కాదు, అది ఆ సమయానికి దాని పాత్రను నిర్వహిస్తుంది, తర్వాత అది నిష్క్రమిస్తుంది. నిష్క్రమించడం అంటే సాహిత్య భాండాగారంలో పదిలంగా ఉంటుంది, ఆ కవుల్ని మనం స్మరించుకుంటాం. కానీ ఆ సాహిత్యం ఇప్పటికీ మనకు అంతగా అవసరం లేదు, దాని అవసరం తీరిపోయింది, దాని పాత్ర నెరవేరింది. స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కాబట్టి ఆ రోజు స్వాతంత్రం కోసం అందరినీ చైతన్యపరచడానికి సృష్టించిన సాహిత్యం సామయిక సాహిత్యం. అలాగే సార్వజనీనము, సార్వకాలికము అంటే సర్వజనులకు ఉపయోగపడేది, సర్వకాలాలకు ఉపయోగపడేటువంటి సాహిత్యం. అటువంటి సాహిత్యం భారతీయ సాహిత్యంలో చెప్పుకోవాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు మనకు సార్వకాలీనము, సార్వజనీనము కూడా. సార్వకాలీనం, సార్వజనీనం ఎందుకంటే అందులో మానవీయ కోణం ఉంది, ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, ఒక పాలనా వ్యవస్థ, ఒక పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక రాచరిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక రాజ్యాన్ని నడిపే తీరుతెన్నులు ఎలా ఉండాలి, మానవ జీవితం ఎటువంటిది,
మానవుడు సంఘజీవి, సంఘంలో ఉన్నటువంటి ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి. ఎంత వ్యక్తి స్వేచ్ఛ మనకు ఉన్నప్పటికీ కూడా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మనం ప్రవర్తించాలి. ఇలా మనం మానవ సమూహం, మానవ సమాజం కొన్ని నియమాలతో, కొన్ని నిబంధనలతో ఈ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ నియమాలు, నిబంధనలే మనం ఒక రకంగా నైతిక విలువలుగా చెప్పుకుంటాం, నీతిగా చెప్పుకుంటాం. ఈ నీతి నియమాలతో కూడినటువంటి విషయాలు అది ప్రపంచంలో మానవ నాగరిక సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అవసరమైనవి. కాబట్టి అటువంటి విషయాలు చెప్పేటువంటి సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యాన్ని సార్వజనీనము, సార్వకాలికము అన్నారు. అదే రామాయణ, భారత, భాగవతాల్లో మనకు తెలిసేది. ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఒక యజమాని బంటు ఎలా ఉండాలి, ఇలా అనేక అంశాలతో కూడుకున్నటువంటి సాహిత్యం మనకు ఆ రామాయణ, భారత, భాగవతాలు అందిస్తున్నాయి. కాబట్టి వాటిని సార్వజనీనము, సార్వకాలికము అన్నారు. అదేవిధంగా చాణక్యుడు రాసినటువంటి ఈ చాణక్య నీతి సూక్తులు కానివ్వండి, నీతి శాస్త్రం అనండి, సుభాషితాలు అనండి, ఇవి కూడా సార్వకాలికము, సార్వజనీనము. అలాగే చాణక్యుడు రాసిన కౌటిల్యుని అర్థశాస్త్రం పేరిట వ్యవహరింపబడుతున్న చాణక్యుడి రచన కూడా అది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు పనికి వచ్చేదే, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిదే. కాబట్టి ఇవాళ చాణక్యుడి నీతి శాస్త్రంలోని సూక్తులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనకు, మన సమాజానికి, మన జాతికి, మన ప్రాంతానికి అని మనం భావించనక్కరలేదు. అందరికీ ఇవి ఉపయోగపడేటువంటివి, ఆదర్శనీయమైనటువంటివి, అనుసరణీయమైనటువంటివి అని మనవి చేసుకుంటూ, ఇందాక ఒక మాట చెప్పాను, చాణక్యుడు చెప్పినటువంటి సుభాషితం ఏమిటంటే, రహస్యం ఆయుధం వంటిది, మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాం, ఇతరుల చేతిలోకి వెళ్ళిందో సంక్షోభమే. అంటే ఇది ఎందుకు చెప్పొచ్చారంటే, ఆయన సంస్కృతంలో శ్లోక రూపంలో రాసినటువంటి వాటిని మనం మన భాషలోకి అనువదించుకున్నాం. కాబట్టి ఇది మన భాషలో, మనం తెలుగులో ఈ కార్యక్రమాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి మన తెలుగు ప్రేక్షకుల కోసం. కాబట్టి ఆ శ్లోక సారాంశాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవాలి. దీంట్లో ఏమిటి అసలు రహస్యం అనేది చాణక్యుడి దృష్టిలో ఒక ఆయుధం లాంటిది. ఆయుధం అంటే, ఆయుధం దేనికి ఉపయోగిస్తాం? ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడానికో, ఎదుట వ్యక్తి మనకు శత్రువులా పరిణమించినప్పుడు అతనిని మట్టు పెట్టడానికో ఆయుధం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ రహస్యం అనేది చాణక్యుడి దృష్టిలో ఒక ఆయుధం లాంటిది. అయితే రహస్యం అనేది ఏంటి అంటే, ప్రతి మనిషి జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి బయటికి చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయి. అది ఏ దశలోనైనా కావచ్చు, విద్యార్థి దశలో కావచ్చు, సాంసారిక జీవితంలో కావచ్చు, మరి సామాజిక జీవితంలో కావచ్చు, ఔద్యోగిక జీవితంలో కావచ్చు, మన బయటి ప్రపంచంలో ఇతరులతో మనం వ్యవహరించేటువంటి సందర్భాలు కావచ్చు, ఇలా మరి తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, ఇలా రకరకాల సన్నివేశాల్లో, సందర్భాల్లో, పరిస్థితుల్లో మనిషికి రహస్యం అనేది ప్రతి మనిషిలో ఎక్కడో ఎప్పుడో ఒకటో రెండో రహస్యాలు ఉంటాయి. ఇక్కడ చాణక్యుడు చెప్పేది ఏమిటంటే, రహస్యం అనేది ఒక ఆయుధం లాంటిది. కాబట్టి ఈ ఆయుధాన్ని ఎప్పుడు కూడా మన గుప్పిట్లో ఉన్నంత వరకు, అంటే రహస్యం అనేది ఎవ్వరికీ చెప్పకూడదు. చివరికి దీని సారాంశం ఏమిటంటే, రహస్యం అనేది ఎవ్వరికీ చెప్పకుండా ఉండాలి. అంటే మనిషి తన రహస్యాన్ని ఎప్పుడు కూడా బట్టబయలు చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో చేస్తే ఏమవుతుంది, అది కూడా ఆయన చెప్పారు. ఇతరుల చేతిలోకి వెళ్ళిందో సంక్షోభమే. ఇప్పుడు మనం ఆయుధంతో పోల్చాడు రహస్యాన్ని. ఎందుకు ఆయుధంతో పోల్చాడు? మరొక వస్తువుతో పోల్చొచ్చు కదా.
అంటే ఆయుధం ఏమిటంటే అది ప్రాణాంతకమైనటువంటిది, ప్రాణహాని కలిగించేటువంటిది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి రహస్యం మరో వ్యక్తికి గనక వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి బలహీనతను తెలుసుకొని ఈ వ్యక్తి మీద ఎప్పుడైనా విరోధం ఏర్పడినప్పుడు అతను ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రహస్యం అతని చేతిలో ఒక ఆయుధంగా మారుతుంది. కాబట్టి చాణక్యుడు చెప్పినటువంటి నీతి శాస్త్రంలో ఒక అంశం ఏమిటంటే రహస్యం ఆయుధం వంటిది, మన గుప్పిట్లో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటుంది, ఇతరుల చేతిలోకి వెళ్ళిందో సంక్షోభమే. అంటే రహస్యం ఎవరికి కూడా చెప్పుకోకూడదు. అంటే కొన్ని రహస్యాలు వేరే. ఆయన ఇక్కడ చాణక్యుడంతా కూడా ఒక రాచరిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఒక రాజుల మధ్యలో జరిగిన యుద్ధాలు, వ్యూహాలు, కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటివి. కాబట్టి ఇది ఎవరికి ఎప్పుడు ఎలా అన్వయం చేసుకోవాలో ఆ సందర్భాన్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలి తప్ప ప్రతి విషయంలో కూడా కొన్ని రహస్యాలు, ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధునిక జీవితంతో మనం పోల్చుకున్నప్పుడు కొన్ని మనకి అన్వయం కాకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన సందర్భం ఏమిటంటే ఆనాటి రాచరిక వ్యవస్థ. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర మనం ఏవి దాచిపెట్టకూడదు అని ఇవాళ మనం ఆధునిక జీవితంలో అనుకుంటాం. అంటే మనకు శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా డాక్టర్ దగ్గర చెప్పుకోవాలి. తర్వాత లాయర్ దగ్గర, ప్లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక కేసుని వాదించేటప్పుడు అందులో ఉన్నటువంటి ఆ విషయాలు, రహస్యాలు ఏవైనా ఉన్నా కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఇది అన్ని సందర్భాల్లో అన్ని వేళలో అని కాదు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆయన రాచరిక వ్యవస్థలో ఆ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. కాబట్టి అది ఇవాళ ఆధునిక సమాజంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇది మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ మనం వీటి గురించి చెప్పుకుంటున్నాం. ఆ తరువాత మరొక సూక్తి చెప్తారాయన. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు. సహజమే కదా. సాధారణంగా మనం ఏమంటూ ఉంటామంటే గుండెల్లో ఉన్న బాధను మరొకరితో పంచుకున్నప్పుడు గుండె తేలికవుతుంది, మనస్సు తేలికవుతుంది, ఒక విధమైనటువంటి ఉపశమనం లభిస్తుంది, కాస్త మనం రిలీఫ్ అవుతామని అంటాం. కానీ ఈయన దృష్టిలో వేరు, ఈ సందర్భం వేరు. ఆయన చెప్పింది మన జీవితంలో కొన్ని సంఘటనలో ఇది మనకి అవసరమవుతుంది, అన్వయం చేసుకోవచ్చు. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవ్వరికీ చెప్పకూడదంటారు. ఈయన తమ కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోకూడదు. ఎందుకంటే అవతలి వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికైతే చెబుతున్నావో రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఇది సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఏవో మనం ఉండబట్టలేక మన కష్టాలు, కడగళ్ళు, మన బాధలన్నీ కూడా మనవాళ్ళు కదా, అయ్యో అతను మనవాడు, ఆమె మన మనిషి కదా అని ఇలా మనసు విప్పి చెప్పుకుంటాం. కానీ అవతలి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. వాళ్ళు ఆ సమయానికి అయ్యో పాపం అని సానుభూతి చూపించవచ్చేమో, కానీ కొన్నాళ్ల తర్వాత ఆ బంధుత్వం మధ్యలో ఏవైనా వైరం ఏర్పడినప్పుడు అవి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారంటాడని, అప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు. కాబట్టి జీవితంలో ఇవన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. ఇందాకే చెప్పాను, చాణక్యుని నీతి సూక్తులు కానీ సుభాషితాలు కానీ అనేక రకాలుగా మనం వింగడించుకోవచ్చు. మనిషికి సంబంధించినవి, తర్వాత మనిషి ఉద్యోగానికి సంబంధించినవి, మనిషి సంసార జీవితానికి సంబంధించినవి, చిన్నపిల్లలకు సంబంధించినవి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి, మరి డబ్బుతో కూడినటువంటి వ్యవహారాలు, ఇలా రకరకాలుగా మన బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఇందులో మనకు ప్రతిఫలిస్తాయి. ఇక మూడవది, మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. ఇది నిజంగా ప్రతినిత్యం జీవితంలో
మనం ఏవో రకరకాల మనుషులు తారసపడుతుంటారు, రకరకాల పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు దాని మీద మనకు నమ్మకం ఉంటుంది. మన మీద ఉండే నమ్మకం శత్రువును భయపడుతుంది. అవతలి శత్రువుని ఎదుర్కోవాలని అన్నప్పుడు మనం చాలా ఫరంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్థిర చిత్తంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే మన నమ్మకం సడలిపోతుందో, మన మీద మనకే నమ్మకం తగ్గిపోతుందో, ఆ అపనమ్మకం ఏర్పడుతుందో, ఆ సందర్భంలో అవతలి శత్రువుకి మనం బలహీనంగా కనబడతాం. అది అవతలి శత్రువుకి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలి అన్నప్పుడు మనం చాలా దృఢచిత్తంతో మనం సాధించగలం అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. ఎప్పుడైతే మన విశ్వాసం సడలిపోతుందో అది అవతలి వారికి, శత్రువుకి అదొక బలమైన ఆయుధంగా మారుతుంది అని చెప్తారు. అలా మరొక విషయంలోకి వెళితే, మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఇది మనకు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం మామూలుగా మనుషులు మంచివాళ్ళుగా ఉండాలి, నైతిక విలువలు పాటించాలి, నీతి నియమాలతో నడవాలి, మంచితనం పెంచుకోవాలి, అందరినీ గౌరవించాలి, పెద్దల్ని ఆదరించాలి. ఇలాంటివన్నీ మామూలుగా పిల్లలకు మనం చెబుతూ ఉంటాం. నీతి నిజాయితీల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. మనిషి జీవితంలో నీతి నిజాయితీ అనేది ఉండాలి. ఆ సిన్సియారిటీ, ఆ నిజాయితీ అనేది ఉండాలి. నిజాయితీ లేనప్పుడు ఆ జీవితంగానే ఆ మనిషికి విలువలు ఉండవు అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఆయన ఏ సందర్భంలో అది చెప్పారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆయన ఏం చెప్తారంటే, మరీ అంత నిజాయితీ ఉండడం కూడా మంచిది కాదేమో. అంటే మరీ అతి మంచితనం, ఒక్కోసారి మనం ఆ అతి మంచితనానికి పోయి ఆపదల పాలయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. మంచితనం ఎప్పుడు ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎవరి దగ్గర ఉండాలో అక్కడ మాత్రమే ఉండాలి. అతిగా పోయి మనం మంచితనానికి పోతే ఒక్కోసారి మొదటికే మోసం వచ్చి మనకే అది ఎదురు తిరిగి మనకే ఏదైనా ఆపదను తెచ్చిపెడుతుంది. దానికి ఆయన ఒక చిన్న ఉపమానం చెప్తారు. మరీ అంత నిజాయితీగా ఉండటం మంచిది కాదేమో. ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే అంటాడు. చెట్లు నరకడానికి వెళ్ళేవాళ్ళు ఒక అడవి అనుకోండి, ఒక చెట్ల పొదలు ఉన్నాయనుకోండి, అదంతా కూడా మరి సాఫీగా చేయాలి, ఆ నేల చదును చేయాలి అన్నప్పుడు ఆ చెట్లు కొట్టేవాడు మొట్టమొదట నిటారుగా ఉన్నటువంటి చెట్టను అలా 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 నరికేసుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత వంకర టింకరగా ఉన్నవి, పొదలుగా ఉన్నవి, వీటి పని తర్వాత చూద్దాంలే, పని కావాలి ముఖ్యం, ముందు ఇదంతా ఒక విడతగా చేసి మిగతావన్నీ మెల్లిగా చేసుకుందామని అంటాడు. కాబట్టి నిజాయితీగా ఉండేవాళ్ళ పరిస్థితి కూడా అలాగే. మొట్టమొదట సమాజంలో ఏదైతే దుర్మార్గులు, దుష్టుల మధ్య మనం జీవిస్తున్నటువంటి సందర్భంలో నిజాయితీగా ఉండడం కూడా ఒక్కొక్కసారి మనకి ఆపదలు తెచ్చిపెడుతుంది. ఏ విధంగానైతే నిటారుగా ఉన్నటువంటి చెట్లను ముందే నరికి మిగతావి అలా నిటారుగా సాఫీగా ఉన్న చెట్లను చేస్తారో, అలా మనుషుల జీవితాలను కూడా అలా ఛిద్రం చేసేటువంటి వ్యవస్థలో, అటువంటి మనుషుల మధ్యలో మనం జీవించేటప్పుడు చాలా కడు జాగ్రత్తగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేస్తున్నది కూడా ఈ చాణక్యుడి నీతిలో మనకి కనిపిస్తున్నటువంటిది. అలాగే మరొకటి, పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో మొదలు పెట్టవద్దు, ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఇది మనకు చాణక్యుడు చెప్పాడని చెప్పుకుంటున్నా, మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన శ్లోకం గుర్తొస్తుంది. ఏమిటంటే, శ్రీకృష్ణుడు నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం కోసం ఎక్కడ కూడా నువ్వు ఆశించకూడదు. భగవద్గీత సారాంశం అంతా అదే. మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఆ ఫలితం వచ్చేది వస్తుంది.
దానికి ఎంత ఫలితం రావాలో అంతవరకే వస్తుంది. అంతేగాని ఫలితాన్ని ఆశించి మనం పని చేయటం అనేది సమంజసమైనటువంటిది కాదు అని గీతలో చెప్పినటువంటి విషయమే మనకు చాణక్యుడి ఈ సూక్తిలో కనబడుతుంది. పని మొదలు పెడితే ఆపవద్దు. ఏదైనా మనం ఒక పనిని, ఒక ప్రాజెక్ట్ అనుకోండి, ఏదైనా పెట్టినప్పుడు ఎక్కడ కూడా దాన్ని మధ్యలో ఆటంకం లేకుండా ఆపకుండా దాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి. మధ్యలో మొదలు పెట్టొద్దు. ఏదైనా కొంత పని చేసి ఆపేసి మళ్ళీ మధ్యలో అనేది మొదలు పెట్టకూడదు. ఎందుకంటే ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఇది ముఖ్యంగా మనకి ఈ యువతకి, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం. ఏదైనా ఒక పని చెయ్యాలి, ఇవాళ ఉదయం లేవగానే ఈరోజు నేను ఈ పని చెయ్యాలి అన్నప్పుడు దాని మీద దృఢంగా ఉన్నప్పుడే ఆ పనిని మనం సాధించగలుగుతాం, ఆ పనిలో ఫలితం పొందగలుగుతాం. అంతేగాని పని చేయటం అనేది ఆలస్యం చేయటమో, లేకపోతే పనిని పెండింగ్ చేయటం, పెండింగ్లో పెట్టడం, పోస్ట్పోన్ చేయడం, వాయిదాలు వేయటం, అలా చేసి కొంత పని చేసి మధ్యలో మానేసి మళ్ళీ మధ్యలో మొదలు పెట్టకుండానే, పూర్తి కాకుండానే దాని యొక్క ఫలితం ఏమిటని ఆశించడం, ఇలాంటివన్నీ కూడా సరి అయినది కాదు. ఏదైనా నువ్వు జీవితంలో చేయాలి అనుకున్నప్పుడు ఆ పని మొదటి నుండే ప్రారంభించు, మధ్యలో ప్రారంభించవద్దు. దాని ఫలితం కోసం నువ్వు ఎదురు చూడవద్దు, ఆశించవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అనేటువంటి ఒక విషయాన్ని కూడా మనకి చాణక్యుడి నీతి శాస్త్రంలో ఒక శ్లోక రూపంలో ఇది కనబడుతోంది. శ్లోకంలో ఉన్నటువంటి అర్థతాత్పర్యాలే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత మరొకటి, ఈ ప్రపంచంలో రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు ఉన్నాయంటాడు. ఈ ప్రపంచంలో రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు ఉన్నాయంటాడు. ఏమిటి ఆ శక్తులు అంటే, ప్రపంచంలో చాలా బలమైన శక్తి ఏమిటంటే యువశక్తి. అది మనకు వివేకానందుడు చెప్పింది కూడా ఇదే. ఈ దేశానికి కానీ, ఈ సమాజానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ యువశక్తి చాలా అవసరము అని అంటారు. అలాగే రెండు శక్తులని చెప్పారు ఆయన. ఒక శక్తి యువశక్తి అయితే మరో శక్తి స్త్రీ శక్తి అని చెప్పారు. ఇవాళ మనం స్త్రీవాదం గురించి, స్త్రీల సమానత్వం గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తున్నాం. కానీ 2,500 సంవత్సరాలకి పూర్వం ఆనాటి సమాజం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈనాటి సమాజానికి భిన్నమైన ఒక వ్యవస్థలో చాణక్యుడు ఆ రోజే స్త్రీల గురించి, యువత గురించి మాట్లాడారు. కాబట్టి మనకు ప్రపంచంలో ఈ రెండు ఒక బలమైన శక్తులు. ఈ రెండు బలమైన శక్తులను కాదని ఈ ప్రపంచంలో మానవుడు ఏ పని చేయలేడు. కాబట్టి ఈ రెండు శక్తుల్ని మనం కూడగట్టుకోవాలి. ఈ రెండు శక్తుల్ని కూడా మనం ప్రోత్సహించాలి. వాటితోనే మనం జీవితంలో ముందుకెళ్తాం, సమాజంలో ప్రగతి సాధిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా చాణక్యుడు మనకు ఈ సూక్తి ద్వారా తెలియచేస్తున్నాడు.